అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా సంఘం అధ్యక్షుడు జయంత్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సేవా కార్యక్రమాలకు సంబంధించినటువంటి పోస్టర్ను ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి, నరసింహారెడ్డి సాయి ఇతరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తమకు విద్యా బుద్ధులు నేర్పినటువంటి పాఠశాలతో పాటుగా తెలుగు వారికి అన్ని రకాలుగా సేవలు చేయాలన్న లక్ష్యంతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లుగా చెప్పుకొచ్చారు. నమస్తే అండి, నేను జయంత్ చల్లా, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్. అమెరికన్ తెలుగు అసోసియేషన్ అమెరికాలో అతి ప్రాచీనమైన తెలుగు సంస్థ. 35 సంవత్సరాలు పూర్తి చేసుకొని అమెరికాలో ఉన్న తెలుగు వారికి సేవలు అందిస్తుంది. ఈ సేవలు అందించే కార్యక్రమంలో అక్కడ అమెరికాలో చేసే కార్యక్రమాలే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలకు కూడా వచ్చి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి డిసెంబర్లో ఆట వేడుకలు నిర్వహిస్తాము. ఆ ఆట వేడుకలో భాగంగా మేము ఈ రోజు ఇక్కడ నుండి స్టార్ట్ చేసి 27th వరకు ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్స్ లో బిజినెస్, కల్చరల్, లిటరరీ, ఉమెన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, ఇంకా పలు రకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. తెలంగాణలో, వైజాగ్ లో, ఆంధ్రాలో చేస్తున్నాము. సో దీనికి అందరు కూడా మీడియా మిత్రులందరూ వచ్చి మాకు సహకరించాలని, మేము చేసే ప్రోగ్రామ్స్ ప్రజలకు తెలియచేయాలని కోరుకుంటున్నాము. నమస్తే అండి, నేను జయంత్ చల్లా, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సతీష్ రామసాయం రెడ్డి. నేను ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్. మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఇది 35 ఏళ్ల చరిత్ర ఉన్న సంస్థ. ఈ 35 ఏళ్ల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు మన అమెరికాలో, అలాగే మన మాతృభూమి 2 తెలుగు రాష్ట్రాలలో చేశాము. అదేవిధంగా ఈసారి కూడా డిసెంబర్ 12వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. చెప్పినట్టు ముఖ్యంగా విద్య, వైద్య, మనకి ఇక్కడ కావాల్సిన స్కూల్ ప్రాజెక్ట్స్, అలాగే మేజర్ హెల్త్ క్యాంప్స్, అలాగే బిజినెస్ పరంగా కూడా. ఎందుకంటే మనం అభివృద్ధి చెందాలి, అమెరికాలో ఉన్న తెలుగువారు వచ్చి ఇక్కడ తెలుగువారు అభివృద్ధి చెందాలని ఇలాంటి బిజినెస్ సెమినార్లు పెట్టాము. సో అదే కాకుండా కొన్ని చారిటీ ఈవెంట్స్ కూడా, ఇప్పుడు చాలా ఫౌండేషన్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా మేము సహకారాలు అందిస్తున్నాము. సో ఈ రోజు 12వ తారీఖు ఈ ప్రెస్ క్లబ్ లో మొదలుపెట్టి 27వ తారీఖు రవీంద్రబాద్ లో ముగిస్తాము మా వేడుకలు. సో మేము చేసే కార్యక్రమాలన్నీ మీరు మీడియా మిత్రులు ప్రజల వద్ద తీసుకెళ్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు.